ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి క్లీన్ చిట్ రావడంపై బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక ఆధారాలు లేక క్లీన్ చిట్ ఇస్తే వ్యక్తి నిర్దోషి కాదన్నారు. దీనిపై సీబీఐ అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీపై ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇది లీగల్ ప్రాసెస్ మాత్రమేనన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఆధారాలు లేకపోవడం క్లీన్ చిట్ ఇవ్వడం ఒక్కటి కాదని స్పష్టం చేశారు. కవిత బయటున్నా లోపలున్నా తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఎటువంటి వాస్తవాలు లేకపోతే సెల్ ఫోన్ ఎందుకు కాలు పెట్టాలి, సిమ్ కార్డు ఎందుకు కాలు పెట్టాలి, కేజ్రీవాల్ గారి పాలసీలు ఎందుకు మార్చుకోవాలి? 2022లో ఇవన్నీ బయటపడిన తర్వాత రివర్స్ పాలసీ చేసుకుంది కేజ్రీవాల్ ప్రభుత్వం. మనంతా చిత్తశుద్ధిలో ఎందుకు చేసుకున్నారు? లాస్ట్ ఒకటే క్వశ్చన్ చెప్తాను. ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ మీద ఫస్ట్ కంప్లైంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ 2022లో. తర్వాత 24లో ఈడీ సిబిఐ ఎంటర్ అయింది. కాబట్టి ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కొన్ని టెక్నికాలిటీస్, ఫస్ట్ టెక్నికాలిటీ నాకు ఇనీషియల్గా తెలిసిన విషయాలు ఏంటంటే ఏ డాక్యుమెంట్స్ పైన అయితే ప్రాసిక్యూషన్ రిలే అయిందో ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు ముద్దాయిలకు సప్లై చేయలేదు కాబట్టి, అది టెక్నికల్ డిఫెక్ట్ ఉంది కాబట్టి, లీగల్ ఇన్ఫర్మిటీ ఉంది కాబట్టి డిశ్చార్జ్ చేశారని చెప్పేసి నాకు మామూలుగా తెలిసినటువంటి ఒక ఏదైతే సమాచారం. కాబట్టి ఇందులో సంకలెగరేసుకుని ఎగరాల్సిన అవసరం లేదు. రామచంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. might be CBI will move to further higher court. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను చదివిన, అంతేనా? సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హయ్యర్ కోర్ట్. అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది, ఎవిడెన్స్ లేదన్నారు అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవు అని చెప్పి సిబిఐ నెత్తిన చూపించుకోవాలి. ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి. ఇర్రిలవెంట్.